హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీ మంత్ర. నేను మీ రామకృష్ణ. మన రోజు లైఫ్కి సంబంధించి, ఫైనాన్స్కి సంబంధించి, డైరెక్ట్ సెల్లింగ్కి సంబంధించి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటాం కదా. ఈరోజు ఫైనాన్స్కి సంబంధించిన ఒక టాపిక్ గురించి మాట్లాడుకుందాం. లక్కీ భాస్కర్ మూవీ చూసాం బాస్. ఆ మూవీలో ఫస్ట్ ఫైనాన్షియల్గా అత్తగారింట్లో అతనికి జరిగిన అవమానం కావచ్చు, బ్యాంక్లో అతనికి అసిస్టెంట్ మేనేజర్గా ఇవ్వాల్సిన పొజిషన్లో ఇంకొకరిని ఇవ్వడం కావచ్చు, అప్పులు అతను జస్ట్ గల్లీలో అందరి ముందు గల్లా పెట్టుకొని స్కూటర్ గుంజుకుపోవడం కావచ్చు. కానీ ఈ అవమానాలన్నీ భరిస్తూ కొన్ని స్టెప్స్ తోటి తను అమెరికా వెళ్ళిపోయి సెటిల్ అయిపోయేంత గొప్పగా ఎదగడం అనేది ఆ స్క్రీన్ ప్లే చాలా బాగా నచ్చింది. ఓకే, తను వెళ్తున్న విధానం రాంగ్ అయి ఉండొచ్చు, బట్ ఒక మిడిల్ క్లాస్ పర్సన్గా మనకి చాలా ఓకే అనిపిస్తుంది కదా. ఈ సినిమా నుంచి మన జీవితానికి ఒక 5 పాఠాలు నేర్చుకోవచ్చు అనమాట. ఈ రోజున ఆ 5 పాఠాలు ఏంటి అనేది ఒకసారి చూద్దాం. హలో ఫ్రెండ్స్, సండే 11 నుంచి 1 o'clock ఒక వర్క్షాప్ నడిపించబోతున్నాం. సో ఈ వర్క్షాప్లో అసలు మీ ఫైనాన్షియల్ డ్రీమ్స్ ఏంటి, ఇప్పుడు ఈ ఇన్ఫ్లేషన్ తగ్గట్టు మీ పిల్లల ఎడ్యుకేషన్కి ఒక మంచి కాలేజీలో చదివించాలనుకుంటే పేమెంట్ సీట్ అయితే ఎంత ఖర్చు వస్తుంది, ఎక్కడ సేవ్ చేసుకోవాలనేది కూడా చెప్తాము. పిల్లల మ్యారేజ్కి ఎలా ప్లాన్ చేసుకోవాలి, మీకు రిటైర్మెంట్ ప్లాన్, ఎంత బడ్జెట్లో ఇల్లు కొనాలి, మీ శాలరీకి ఎంత బడ్జెట్లో కారు కొనాలి, యాక్చువల్గా మీ శాలరీకి ఇన్సూరెన్స్ ఎంత ఉండాలి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఈ ఫైనాన్షియల్ క్యాలిక్యులేషన్స్ అంతా మీకు ఎవరైనా ఒక ఫైనాన్షియల్ అడ్వైజర్ చేసి ఇవ్వాలంటే బయట 8,000 తీసుకుంటారు, మనం 499 రూపీస్కే ఈ ఫైనాన్షియల్ ప్లానింగ్ ఇస్తాము. లక్కీ భాస్కర్ సినిమా నుంచి మన జీవితానికి ఒక 5 పాఠాలు నేర్చుకోవచ్చు అనమాట. లెసన్ నెంబర్ 1, ఈ సొసైటీలో లేదా రిలేటివ్స్లో మనకు ఎంత గౌరవం, ఎంత రెస్పెక్ట్ ఇవ్వాలనేది మన బ్యాంక్ అకౌంట్లో ఉన్న బ్యాలెన్స్, మన ఒంటి మీద ఉన్న సొమ్ము, ఇవి రెండే నిర్ణయిస్తాయి. సో మన ఒంటి మీద సొమ్ము కనపడాలి, బ్యాంక్ బ్యాలెన్స్ కానీ ఎక్కువగా ఉంటే అప్పుడే మనకి రెస్పెక్ట్ పెరుగుతూ ఉంటుంది. ఎవడో తెలియదు, ముక్కుమొహం తెలియనోడు కూడా వచ్చి నేను పలానా చుట్టం అది ఇది అని పలకరిస్తాడు. అవతలకి వెళ్ళి పలానా భాస్కర్ మా చుట్టం, మా ఫ్రెండ్, మా రిలేటివ్, మాకు ఇట్లా చుట్టం అవుతాడని ఎక్కడ లేని చుట్టారికాలన్నీ కల్పించుకుంటారు. నాకు 3rd క్లాస్లో ఫ్రెండ్, 6th క్లాస్లో ఫ్రెండ్. ఈ రోజుల్లో అయితే నిజం చెప్పాలంటే సొసైటీలో డబ్బుని బట్టే రెస్పెక్ట్ ఉంటుంది. నీకు డబ్బుందా, ఆ డబ్బున్న వాడిని ఒకవేళ మిస్టేక్ చేసినా దాంట్లో 2 వర్గాలు ఏర్పడతాయి. సో లేదు అతను చేసింది కరెక్టే అని ఒక వర్గం వస్తుంది, అతను చేసింది తప్పు అని ఇంకొక వర్గం వస్తుంది. డబ్బున్నవాడు మిస్టేక్ చేసిన, అదే పేదవాడు మిస్టేక్ చేస్తే వాడిని వెలేస్తారు. సో డబ్బుకి అంత ఇంపార్టెంట్ ఉంది అనే లెసన్ అయితే నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. 2వ లెసన్, అప్పిచ్చేవాడు దేవుడే, కానీ ఆ అప్పు టయానికి కట్టకపోతే ఆ దేవుడే మన పాలిట రాక్షసుడు అవుతాడు. మీరు సినిమా చూసి ఉంటారు, ఆ కాలనీలో ఉండి ఒక అతని దగ్గర వడ్డీకి తీసుకుంటాడు. సో రేపిస్తా మాపిస్తా అని తప్పుకుంటూ ఉంటాడు. ఇంట్లో ఉండి కూడా పిల్లలతో లేడని, వైఫ్ తోటి లేరని చెప్పిస్తూ ఉంటాడు. ఒకరోజు బజార్లో కనపడిపోయి బాగా గొడవ చేసి స్కూటీ కీస్ జేబులో ఉంటే జేబు స్కూటర్ తీసుకొని వెళ్ళిపోతాడు. చూడండి, అవసరం ఉన్నప్పుడు ఎంత బాగా ఇచ్చాడు. మనం టయానికి కట్టగలిగితే ఆయన దేవుడు నిజంగా. అది కనుక ముదిరిందా, మనం కట్టలేకపోయామా, బ్యాంకులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, రాక్షసుల్లో తయారవుతారు. అది ఎంత పెద్ద ప్రాబ్లం అవుతుంది. చిన్న అవసరాలకు కూడా లోన్లు తీసుకుంటూ అప్పు తీసుకునే ముందు ఒక్కసారి ఆలోచించాలి బాస్. దీన్ని టయానికి తీర్చలేకపోతే వచ్చే పరిణామాలు ఎంత డేంజర్గా ఉంటాయి, ఎంత ఇబ్బందిగా ఉంటాయి అనేది ఈ మూవీ ద్వారా మళ్ళొక్కసారి చూపించారు. బయట ఇంకా ఇంతకన్నా ఎక్కువ టార్చర్ ఉంటుంది, సినిమాలో ఇంకా చాలా చిన్న అవమానమే. బయట అయితే ఇంతకన్నా పెద్ద అవమానాలు, పెద్ద బూతులు తిడతారు, ఇంట్లో ఉన్న పిల్లల్ని తిడతారు, వైఫ్ని తిడతారు, చాలా పిచ్చి మాటలన్నీ వినాల్సి వస్తుంది. కాబట్టి అప్పు తీసుకునే ముందు ఆచితూచి తీసుకోవాలి బాస్. మనం కరెక్ట్గా టైంకి తీర్చగలుగుతామా, అది ఏ అవసరానికి ఉపయోగపడుతుంది, మన స్థాయిని మించి తీసుకుంటున్నామా, స్థాయి లోపే తీసుకుంటున్నామా అనేది ఒకసారి గమనించాలి. సో ఈ లెసన్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. బ్యాంక్లో దీనికి అసిస్టెంట్ మేనేజర్గా ఇవ్వకుండా ఇంకెవరికో ఇచ్చేస్తారు. సో ఆ ఇచ్చిన పర్సన్ ఇతన్ని రిఫర్ చేయలేదని తెలిసి వెళ్ళిపోయి నేను బెంగాలీ కాదు కాబట్టి నాకు ఇవ్వలేదని గొడవ చేస్తాడు. అంటే తనకు కావాల్సిన ప్రమోషను రాలా. సో ప్రమోషన్ వస్తే ఇంకో 9,000 జీతం పెరిగేది. సో ఫ్యామిలీకి వాళ్ళ మిస్సెస్ ఏదో బిజినెస్ చేసుకుందాం అనుకుంటుంది, తన మిస్సెస్కి ఒక నెక్లెస్ కొనాలనుకుంటున్నాడు, ఇది ఏమైనా హెల్ప్ అవుతుందేమో అనుకుంటాడు. కానీ ఆ రోజు రివర్స్ అయిపోయాడు, చాలా గొడవ అయింది. సో మళ్ళీ అందరూ ఎంప్లాయీస్ సర్ది చెప్పారు. సో తన జాబ్ తనకు నిలబడింది. వెళ్ళిపోయేటప్పుడు సారీ చెప్పాడు. తర్వాత ఒక డైలాగ్ అంటాడు, ఒక రోజులో ఒక అర్ధ గంట నాకు నచ్చినట్లు జరగలేదని మిగిలిన జీవితం అంతా పాడు చేసుకోలేం కదా.
సో మన లైఫ్లో కూడా ఇలాంటి ఇన్సిడెంట్ చాలా జరుగుతాయి బాస్. ఓకే, మనం అనుకున్నట్టు కొన్ని జరగవు. లేకపోతే మీరు ప్రేమించిన అమ్మాయి వెళ్ళిపోతుంది, లేకపోతే అని నమ్ముకున్న వాళ్ళే మీరు డబ్బులు పెడితే మీ డబ్బుతో చదువుకొని మీకు అవసరమైన టైంలో హ్యాండ్ ఇచ్చి వెళ్ళిపోయేటోళ్ళు చాలామంది ఉంటారు. అలా నమ్ముకున్న వాళ్ళు మిమ్మల్ని నట్టేట ముంచి వెళ్ళిపోతున్నా సరే, వీళ్ళందరూ ఇలా చేశారని, లేకపోతే ఒక బిజినెస్ స్టార్ట్ చేశారు, ఆ బిజినెస్లో లాస్ అయిపోయింది, ఫ్రెండ్స్ ఎవరో మోసం చేశారు, వాళ్ళంతా మోసం చేశారని ఒక మీ 60-70 సంవత్సరాల లైఫ్లో 1 సంవత్సరం 2 సంవత్సరాలు జరిగిన మిస్టేక్ని పట్టుకొని ఎలాడుతూ మిగిలిన 68 సంవత్సరాలు 65 సంవత్సరాలు వేస్ట్ చేసుకోవడం అనేది కరెక్ట్ కాదు. సో ఆ పాయింట్ అయితే నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. 4th పాయింట్, మన పాత హీరో రాంకీ గారు స్మగ్లింగ్ గూడ్స్ తీసుకొచ్చి వాటిని ఒక కెప్టెన్ ద్వారా ఒక షిప్లో దించుకొచ్చేసి ఇండియాలో ట్యాక్స్ లేకుండా లోపలికి తీసుకొచ్చి అమ్మేస్తూ ఉంటాడు. ఫస్ట్ టీవీలు 2 lakhsతో స్టార్ట్ అవుతుంది, తర్వాత ఇంకో ట్రాన్సాక్షన్ 10 lakhs. ఆ రోజుల్లో 10 lakhs అంటే దాదాపుగా 50 లక్షల నుంచి ₹1,00,00,000 రూపాయలతో సమానం. ఆ 10 lakhs తీసుకొచ్చి బ్యాంక్ నుంచి ఈ ట్రాన్సాక్షన్ చేసి మళ్ళీ మండేకి వెళ్ళి కట్టేయాలి. సో ఈ 3 కార్లని తను అమ్మేసిన తర్వాత మంచి ప్రాఫిట్ వచ్చింది. ఈలోపు రాంకీ గారు అమెరికా వెళ్ళిపోయాడు వాళ్ళ కొడుకు దగ్గరికి. సో ఇక్కడ లక్కీ భాస్కర్ వాళ్ళ ఫ్రెండ్ ఉన్నాడు కదా, ప్యూన్, ఈ ఫ్రెండ్ కూడా ఇన్వాల్వ్ అయి ఉన్నాడు కదా. ఈ ఫ్రెండ్కి చెప్పాడు అనమాట, ఇది ఒక లిమిట్ వరకు చేసాంరా, సో ఈ జూదం అనేది ఒక స్టేజ్లో ఆపేయాలి, ఆపకపోతే మనకు చాలా ప్రాబ్లం అవుతుంది, నేను ఇది చేయడం ఆపేద్దాం అనుకుంటున్నాను, ఇది వచ్చింది పర్ఫెక్ట్గా ఇన్వెస్ట్ చేసుకుంటే చాలు అనే యాంగిల్లోకి వెళ్ళిపోయాడు. కానీ నువ్వు మానేస్తే నేనైతే వెళ్ళి కంటిన్యూ చేస్తానని చెప్పి వాళ్ళ ఫ్రెండ్ కంటిన్యూ చేశాడు. సో కొన్ని రోజుల తర్వాత నైట్ తను డిన్నర్ చేస్తూ ఉంటే ఒక ఫోన్ వచ్చింది, వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ మిస్సెస్ ఫోన్ చేసింది, వాళ్ళ ఆయన పోలీస్ స్టేషన్లో ఉన్నాడు. సో కొన్ని డబ్బులు పెట్టి ఫ్రెండ్ని బయటకు తీసుకొచ్చి పావు బాజీ తినిపించి జరిగిందంతా కనుక్కున్నాడు. సో ఇక్కడ మనల్ని ఉద్దేశించి ఒక డైలాగ్ చెప్తాడు, ఇది ఇతనికి కూడా తర్వాత అర్షద్ మెహతో ఇతను కనెక్ట్ అవ్వడం, ట్రాన్సాక్షన్స్ 100 కోట్ల దాకా రాంగ్ ట్రాన్సాక్షన్ చేయడం, అట్లాగే ట్రేడింగ్లో ఒక ఫ్రాడ్ ట్రేడింగ్ చేయడం, ఇవన్నీ మిళితం చేసి అక్కడ చెప్పిన పాయింట్ ఏంటంటే, మనిషికి మత్తు ఇవ్వడానికి సిగరెట్ మందే కాదు, డబ్బు కూడా మత్తిస్తుంది. ఆ మత్తు మంచిదే, కానీ మనం పూర్తిగా మునగనంత వరకే. ఒక్కసారి ఆ మత్తులో పడి మునిగిపోయామంటే సిగరెట్ అలవాటయ్యి హెల్త్ పాడు చేసుకున్నట్టు, మందుకు అలవాటయ్యి హెల్త్ పాడు చేసుకున్నట్టు, డ్రగ్స్కి అలవాటయ్యి హెల్త్ పాడు చేసుకున్నట్టు, ఇల్లీగల్గా డబ్బు మత్తుకు అలవాటైపోయి లైఫ్ను పాడు చేసుకోవద్దు అనే పాయింట్ అయితే చాలా చాలా బాగా అనిపించింది. అంతే కదా. సో రాంగ్ వేలో డబ్బు సంపాదిస్తున్నాం అనుకోండి, 10 సార్లు తప్పించుకోవచ్చు, 11 సార్లు తప్పించుకోవచ్చు, అన్నిసార్లు లక్కీ టైమే ఉండదు. లక్కీ భాస్కర్కి నిజం చెప్పాలంటే చాలా లక్కీలు జరిగాయి, కానీ ఆ లైఫ్లో నిజంగా అంత ప్రాక్టికల్గా అన్ని లక్కీలు ఉండవు. ఏదో ఒక రోజు దొరికిపోయామంటే జైల్లో ఊచలు లెక్క పెట్టాల్సిందే. నువ్వేమో జైల్లో ఉంటావు, ఇక్కడ నీ పిల్లలు, నీ పెళ్ళం పిల్లలు సొసైటీలో ఒక రకమైన నరకం చూడాల్సి వస్తుంది. అమ్మలెక్కల మాటలు, అందరూ చిదిరించుకునే మాటలు, అసలు ఇక్కడ బయట ఉన్న వాళ్ళు బతకలేక సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. జైలుకు పోయినోడు బాగానే ఉంటాడు, కానీ బయట ఉన్న వాళ్ళు బతకలేక సూసైడ్ చేసుకోవాల్సి వస్తుంది. కాబట్టి డబ్బు మత్తు అనేది ఒక లిమిట్ వరకు చాలా బాగుంటుంది, అది దాటిందంటే చాలా ప్రాబ్లం ఫేస్ చేయాలి. లాస్ట్ పాయింట్ వచ్చేసి, మనం ఒక్కరం కష్టపడి సంపాదిస్తే ఫ్యామిలీ హ్యాపీ, అలాగని అడ్డదారిలో సంపాదించాల్సిన అవసరం లేదు. లక్కీ భాస్కర్కి ఎప్పుడైతే ప్రమోషన్ రాలేదు అప్పటి నుంచి రాంగ్ స్టెప్లోకి వెళ్ళడం స్టార్ట్ చేశాడు. ఒక్కొక్క స్టెప్పు అర్షద్ మెహదాన్ని కలవడం, అక్కడ 100 కోట్ల 200 కోట్ల ఫ్రాడ్ జరగడం, ఇది ముందుగానే రియలైజ్ అయిపోయి జాబ్ రిజైన్ చేయడం, సో అందులో అకౌంట్లో ఉన్న డబ్బంతా తీసేసి యూఎస్లో ఇన్వెస్ట్ చేయడం, సో ఇన్వెస్టర్ వీసా తీసుకొని సెటిల్ అవ్వడం, ఇవన్నీ ప్రాపర్గా జరగబట్టి సరిపోయింది, లేకపోతే ఫ్యామిలీ పరిస్థితి ఏమయ్యేది. ఓకే, సో రాంగ్ వేలో డబ్బులు సంపాదించడం స్టార్ట్ చేసినప్పుడు తప్పుడు పని, దొంగతనం ఇవాళ కాకపోతే రేపైనా ఏదో ఒక రోజు దొరకబట్టుద్ది, అప్పుడు ఫ్యామిలీ అంతా రోడ్డు మీదకి రావాల్సి వస్తుంది. కాబట్టి ఇల్లీగల్గా డబ్బు సంపాదించడం అనేది ఏదో ఒక రోజు మన మెడకు చుట్టుకుంటుంది. ఎవరో ఒకరు తప్పించుకోవడానికి మన మెడకు చుట్టేస్తారు, చాలా జాగ్రత్త. సో మనం చాలామంది మిడిల్ క్లాస్ అయితే ఇలా ఇల్లీగల్గా డబ్బు సంపాదించడానికి ఎక్కువ ధైర్యం చేయకపోవచ్చు, కానీ ఇల్లీగల్గా స్కాములలో డబ్బులు పెడతా ఉంటారు. ఎగ్జాంపుల్కి బిట్కాయిన్లో పలానా ఇన్వెస్ట్ చేస్తే నీకు డబ్బులు వస్తాయి, నువ్వు ₹1,00,000 పెట్టు, ఇంకో 10 మంది ₹1,00,000 తీసుకొచ్చి ఈ యాప్ ద్వారా ఈ వచ్చిన డబ్బు అంతా బిట్కాయిన్లో ఇన్వెస్ట్ చేస్తారు, అందరికి పంచి పెడతారు. ఒక స్కామ్, ఒక చైన్ సిస్టమ్ లాగా చేస్తారు. సో ఎప్పుడు కూడా ప్రోడక్ట్ మనం కనపడకుండా అందరి డబ్బులు కలెక్ట్ చేసి ఇలా చేయడం అనేది ఇల్లీగల్. ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్లో కూడా పర్ఫెక్ట్. మ్యూచువల్ ఫండ్స్ సెబీ గైడ్లైన్స్ తీసుకొని మనందరి దగ్గర ₹1,000, ₹2,000, ₹5,000 కలెక్ట్ చేసి వాటిని
ఇన్వెస్ట్ చేసి ఆ వచ్చిన ప్రాఫిట్ మనకి ఇస్తారు. అది సెబీ ఒప్పుకుంది, గవర్నమెంట్ రూల్స్ ప్రకారం జరుగుతుంది. కానీ బయట స్కీమ్స్ బిట్ కాయిన్ కానీ లేకపోతే బిట్ కాయిన్ తప్పనట్ల, ఆ బిట్ కాయిన్లు కొనే విధానం కొంతమంది రాంగ్ చేస్తున్నారు. కొంతమంది నువ్వు ₹1,00,000 కట్టు, ఇంకో 10 మందిని తీసుకురా, నీకు సంవత్సరానికి గోల్డ్ కాయిన్ ఇస్తా అంటారు, లేకపోతే ఒక ల్యాండ్ ఇస్తా అంటారు, లేకపోతే ఒక ఫ్లాట్ అంటారు. ఒక 5-6 సంవత్సరాలు అన్నీ కట్టుకున్న తర్వాత చేతులు ఎత్తేస్తున్నారు అగ్రిగోల్డ్ లాగా. ఓకే, సో ఇలాంటి స్కామ్స్లో ఎక్కువగా స్ట్రక్ అయిపోతాం. కంపెనీ ఏ యాక్ట్ ప్రకారం రిజిస్టర్ అయింది, ఆ కంపెనీ ఇంకా యాక్టివ్గా ఉందా లేదా రిజిస్ట్రేషన్ చేసుకున్న దగ్గర నుంచి, వాళ్ళది ఏం ప్రోడక్ట్ ఉంది, ఆ ప్రోడక్ట్ నిజంగా మార్కెట్లో సస్టైనబుల్గా అమ్ముడుపోతుందా లేదా, నువ్వు రేపు జాబ్ మానేసినా లేకపోతే ఆ బిజినెస్ మానేసిన ఆ ప్రోడక్ట్ నువ్వు వాడగలుగుతావా లేదా, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ అని ఆలోచించకుండా ఈజీ మనీ కోసం తొందరపడద్దు. చాలామంది బెట్టింగ్ యాప్లలో ఇలాంటి వాటిలలో డబ్బులు పెట్టి పోగొట్టుకుంటున్నారు. సో అది ఇల్లీగల్గా బెట్టింగ్ యాప్. ఓకే, ఈజీ మనీ. సో ఈజీ మనీ కోసం ఫ్యామిలీ హ్యాపీగా ఉంచడానికి ఎవరైనా ట్రై చేసినా డబ్బు ఎక్కువ రావాలనే, ఈవెన్ ట్రేడింగ్లో డబ్బులు అప్పులు తీసుకొచ్చి పెట్టినా కానీ ఇదే ఫ్యామిలీ హ్యాపీగా ఉంచాలనే. కానీ అది ఒక స్టేజ్ దాటిపోయిందంటే మీరు అప్పుల్లోకి వెళ్ళిపోతే ఫ్యామిలీ హ్యాపీ సంగతి దేవుడి వరకు మనశ్శాంతి లేకుండా అయిపోతారు. సో నేను చెప్పిన 5 పాయింట్స్లో మీకు ఏ పాయింట్ నచ్చింది? అన్నీ నచ్చాయా? ఒకటే నచ్చిందా? 3 నచ్చిందా? మీ నెంబర్ కామెంట్లో పోస్ట్ చేయండి. అట్లాగే ఈ వీడియో నచ్చినట్టయితే వీడియో లైక్ చేయడం మర్చిపోకండి. సో మీకు వీడియో లైక్ చేయడం అనేది 1 సెకండ్ పని, కానీ ఇంత ఎఫర్ట్స్ పెడుతున్న మాకు ఇది చాలా చాలా అవసరం. మేము ఇంకా కొన్ని మంచి వీడియోస్ తీసుకురావాలనే ఆలోచన మాకు, మంచి వీడియోస్ తీసుకురావాలనే ఉత్సాహం మాకు కలిగిస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో ఈ టాపిక్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్టయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. మా యూట్యూబ్ ఛానల్ చూస్తున్నా మా వ్యూవర్స్ అండ్ సబ్స్క్రైబర్స్ లైఫ్లో ఎప్పుడు కూడా గొప్పగా స్థిరపడాలని కోరుకోవడంలో మా మనీ మంత్రం ముందుంటుంది. గో సెల్ఫ్ మేడ్.